గం గణపతి నమ. సీతకి పంచముఖ రూపం చూపిన హనుమ. వానరా, నీవు పలికిన రామకథ జగద్విఖ్యాతము. లెక్కకు అసాధ్యమైనన్ని శివాలయాలున్న ఈ లంకలో కూడా రామనామ జపం చేసేవారు ముగ్గురున్నారు. విభీషణుడు, అతని సోదరి త్రిజట, అతని పుత్రిక అనల. వీరు లంకాధిపతి బంధువులైనందున రామనామం జపం చేసే వీరిని అతడు దండించలేకపోతున్నాడు. లంకలోనే ఇంతగా ప్రచారంలోనున్న రామకథ చెప్పినంత మాత్రాన నిన్ను నేనెలా విశ్వసించగలను? మునుపు సన్యాసిలా మాయవేషంలో వచ్చిన వాడే మళ్ళీ నన్ను మోసగించటానికి ఈ వానర వేషంలో రాలేదు కదా. అయ్యో ప్రాణనాథ రామచంద్ర, ఏమిటి నాకీ పరీక్ష అంటూ దుఃఖిస్తూ వాపోయింది సీతమ్మ. కాదమ్మా కాదు, హనుమ కంగారు పడుతూ, నేను మోసగాడిని కాను. నా పేరు హనుమ. అంజనీదేవి నా తల్లి. వాయుపుత్రుడను. దిక్పాలకాధిపతి దేవేంద్రుడు నాకు ఇచ్చారూపధారణ వరాన్ని అనుగ్రహించాడు. బ్రహ్మదేవుడు నాకు చిరంజీవత్వాన్ని అనుగ్రహించాడు. శ్రీరామచంద్రుని ఆజ్ఞాపాలన నిమిత్తం నేను ఈ లంకకి వచ్చాను తల్లి. నేను వానరుడను, రామబంటును, శ్రీరామ సందేశాన్ని తీసుకొచ్చిన వాడిని. నన్ను నమ్ము అన్నాడు హనుమ అనునయంగా. అంతేకాదు, సీతాదేవి కోరిక మీదట శ్రీరాముని రూపరేఖ విలాసాలను, లక్ష్మణుడి రూపురేఖాదులను వివరించాడు. అంతేకాదు, అప్పటి వరకు తన నోటిలో భద్రపరుచుకున్న శ్రీరామ నామాంకిత అంగుళీయకాన్ని బయటికి తీసి, ఓ మహాభాగ్యశాలి, ధీమంతుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దూతని నేనని నీకు నమ్మకం కలిగించటానికి మన ప్రభువు నీకు ఇవ్వమని పలుకుతూ నాకిచ్చిన ఈ రామముద్రికని స్వీకరించు తల్లి. మంచుతెరలు తొలగిన సూర్యబింబం వలె నీ అనుమానాలన్నీ తొలగి నీ మనస్సు శాంతి సౌభాగ్యానందాలతో ప్రకాశిస్తుంది అని పలికి శ్రీరామముద్రికని సీత దోసిట్లో సమర్పించాడు హనుమ. శ్రీరామహస్త భూషణమైన ఆ అంగుళీయకాన్ని చూడగానే సీతమ్మ నేత్రాల్లో ఆనంద బాష్పాలు గిర్రున తిరిగాయి. భక్తి పురస్కారంగా అంగుళీయకాన్ని కన్నులకద్దుకొనింది. శ్రీరామ ప్రభూ, ప్రాణనాథ ఆక్రందించింది సీత. దుఃఖంతో విలపిస్తూ, ప్రభువు నా పట్ల ఎందుకిలా ఉపేక్షిస్తున్నారు? ప్రభువుకి నేనంత కానిదాన్ని అయిపోయానా? లేక ఆనాడు తన మాట వినకుండా ఆ మాయలేడి కోసం తనని పంపి ఇన్ని ఇక్కట్లకి కారణభూతురాలయ్యానన్న నాపై ఆగ్రహమా? కాకుంటే దూతగా నిన్ను పంపిన ప్రభువు స్వయంగా తానెందుకు రాలేదు అని వాపోయింది సీత. నువ్విలా లంకలో ఉన్నట్లు ప్రభువుకి తెలియదు కదమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి తెలియచేస్తే ఆ వెనువెంటనే లక్షలాది వానర సైన్యాలతో రామ లక్ష్మణులు ఈ లంకపై దండెత్తి రావణుని సంహరించి నిన్నీ చెర నుంచి విడిపిస్తారమ్మా. నా మాట నమ్ము అని పలికాడు హనుమ. ఆ మాటలు విని సీత పరమానందభరితురాలైంది. అది కాంచిన హనుమ ఆమెకి మరింత ధైర్యాన్ని కలిగిస్తూ, అమ్మా, శతయోజన విస్తీర్ణ సాగరాన్ని అవలీలగా లంఘించి నీ వద్దకి వచ్చిన ఈ హనుమని మించిన వానరులెందరో ఉన్నారమ్మా. ఒక్కొక్క వానర వీరుడు ఒక్కొక్క లంకాద్వీపాన్ని ముష్టిఘాతాలతో ధ్వంసం చేయగల మహాబలులు. అయినా వానరులందరూ ఇక్కడికి రావాల్సిన అగత్యమే లేదు. నువ్వు అంగీకరిస్తే నేనే నా వీపు పైన నిన్ను ఆసీనురాల్ని చేసుకుని మరలా జలధిని లంఘించి శ్రీరామ ప్రభువు సమక్షంలో సురక్షితంగా నిన్ను నిలుపుతానమ్మా అన్నాడు. నువ్వా?
నన్ను సాగరాన్ని దాటించి ప్రభువు సన్నిధికి చేరుస్తావా? ఆశ్చర్యంగా అడిగింది సీత. సందేహిస్తున్నావా తల్లి? నా ప్రభువుని, రామ లక్ష్మణులని అవలీలగా ఋష్యమూకం పైకి మోసిన నా శక్తి సామర్థ్యాలని సందేహిస్తున్నావా తల్లి? అయితే నీ సంశయాన్ని క్షణంలో నివృత్తి చేస్తాను తల్లి అన్నాడు హనుమ నిబ్బరంగా. ఏమిటి ఈ వానరుడి మాటల్లోని ధైర్యం? ఇతడివి ప్రగల్భాలా లేక కోతి చేష్టలా? స్వర్గాధిపతి ప్రసాదించిన వర గర్వమా? తెలిసినంత మాత్రాన తనని వీపుపై భరించి శ్రీరామ సన్నిధికి చేర్చగల సమర్థత ఒక వానరుడికి ఉన్నదా? సీతమ్మ సందేహాన్ని నివృత్తి చేస్తూ మహాద్భుత కార్యం ఆమె కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. జై శ్రీరామ్. హనుమ తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ తన శరీరాన్ని అవలీలగా పైకి పెంచసాగాడు. సీతమ్మ తల్లి తలెత్తి ఆశ్చర్యంగా విస్మయంగా ఆకాశం వైపు చూస్తుంటే వరాహ, గరుడ, హనుమ, నారసింహ, హయగ్రీవ అవతార పంచముఖాలతో దశహస్త శస్త్రధరుడై ఆకాశమంతెత్తున అవతరించాడు పంచముఖ ఆంజనేయస్వామి. దివిజ లోకాల నుంచి ఘంటా ఢమరుక శంఖానాదాలు ప్రతిధ్వనిస్తుంటే దేవర్షుల స్తోత్ర పాఠాలు చెవుల్లో మార్మోగుతుంటే విభ్రాంతితో పంచముఖ ఆంజనేయుడి వైపు చూసింది సీతమ్మ.